ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO సూచించింది. పొగాకు వినియోగం వల్ల కలిగే ప్రమాదాల గురించి అవగాహన కల్పించి, పొగాకు వినియోగాన్ని తగ్గించడానికి సరైన విధానాలను సూచించటం ఈరోజు ప్రధాన ఉద్దేశం. కాబట్టి ఈరోజు పొగాకు వాడకాన్ని ఎదుర్కోవటానికి ప్రపంచవ్యాప్త ప్రయత్నాలతో పాటు థీమ్, చరిత్ర, ప్రాముఖ్యత అర్థం చేసుకోవటం అందరి బాధ్యత. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం 2024 థీమ్ విషయానికి వస్తే, పొగాకు పరిశ్రమల నుంచి పిల్లలను రక్షించటం అనేది ఈ సంవత్సరం థీమ్. యువతను లక్ష్యంగా చేసుకుని ప్రమాదం కలిగించే హానికరమైన ఉత్పత్తులు తయారు చేసే పరిశ్రమలను నిరోధించి, మ్యానిపులేటివ్ పద్ధతుల నుంచి యువతను రక్షించే విధానాలను ప్రోత్సహించటంపై ఈ థీమ్ దృష్టి సారిస్తుంది. పొగాకు వాడకం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలతో ఏటా ప్రపంచవ్యాప్తంగా 60 లక్షల మంది తనువు చాలిస్తున్నారు. ఒక్క భారత్లోనే ఏటా 10 లక్షల మంది సిగరెట్ తాగటం వల్ల చనిపోతున్నారని ప్రభుత్వం చెప్తోంది. పొగ తాగేవారే కాకుండా వారి పక్కవారు ఈ పొగ పీల్చటం వల్ల కూడా 9 లక్షల మంది చనిపోతున్నారట. 1987లో ప్రపంచ ఆరోగ్య సంస్థలోని సభ్యదేశాలు ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని ప్రారంభించాయి. దీని లక్ష్యం పొగాకు మహమ్మారి, దానివల్ల సంభవించే నివారించదగిన మరణాలు, వ్యాధిపై ప్రపంచ దృష్టిని ఆకర్షించటం. వరల్డ్ హెల్త్ అసెంబ్లీ ఏప్రిల్ 7, 1988ని ప్రపంచ ధూమపాన రహిత దినంగా పేర్కొంటూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. తీర్మానం ఆమోదించిన తర్వాత ఏటా మే 31న ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం జరుపుతున్నారు. పొగాకును వైద్య అవసరాల కోసం వినియోగించేందుకు ప్రయత్నించిన తొలి యూరోప్ వ్యక్తి సముద్ర యాత్రికుడు క్రిస్టోఫర్ కొలంబస్ అని రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసిన్ జర్నల్లో ప్రచురించిన కథనంలో ప్రొఫెసర్ అన్నే కార్లెటన్ పేర్కొన్నారు. 1942లో క్యూబా, హైతీ, బహామాస్లో ఉన్న దీవులకు వెళ్లిన కొలంబస్ అక్కడి ప్రజలు సన్నని గుట్టాల్లో పొగాకును పెట్టి పొగ పీల్చుతున్నారని గుర్తించారు. అయితే మొదట్లో పొగాకును కొన్ని రకాల వ్యాధులకు విరుగుడుగా వాడేవారట. పుండ్లను మాన్పించేందుకు, కొన్ని రకాల గడ్డలను నయం చేసేందుకు మెడిసిన్గా వినియోగించేవారట. ఇప్పటికీ మన దేశంలో కొన్ని ప్రాంతాల్లో పొగాకును పేస్ట్లాగా, పొగాకును కాల్చి పౌడర్ చేసి పళ్లకు రుద్దుతుంటారు. అప్పుడు రోగాలను అరికట్టేందుకు మందులా వాడిన పొగాకే ఇప్పుడు ఏటా కొన్ని లక్షల మంది మరణాలకు దారితీస్తోంది. పొగాకు వాడకం వల్ల, ఇది పొగాకు నవలడం వల్ల కానివ్వండి, సిగరెట్ స్మోకింగ్ వల్ల కానివ్వండి, మనకి నోరు